భారతీయ మీడియా రంగంలో జర్నలిజం ఓనమాలు తెలియని ఒక జర్నలిస్ట్ వీరుడు టీవీ షోలో స్వైర విహారం చేస్తూ ఆంబోతు రంకెలతో షోను రక్తి కట్టిస్తూ జర్నలిజం అంటే రంకెలు అని నమ్మిన వ్యక్తి. కాషాయ దళం ఒక అసాధారణ జర్నలిస్టుగా కీర్తించే అస్సామీ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు మరెన్నో అవార్డులు గెలుచుకున్న టీవీ షో యాంకర్ ధీరుడు, మన కథలో హీరో. ఆయన పేరు అర్నబ్ రంజన్ గోస్వామిగా ప్రజలకు సుపరిచితుడు. ఎన్డీటీవీ, టైమ్స్ నౌలో పనిచేసి 2007లో సొంత కుంపటి రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ పేరుతో ఒక ఛానల్ను ప్రారంభించి రైట్ వింగ్ హిందుత్వ ఎజెండాతో జర్నలిజం ముసుగులో రంకెలతో టీవీ షోను రక్తి కట్టిస్తున్న కళాకారుడు అర్నబ్ గోస్వామి. గతంలో ద న్యూస్ అవర్, ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ అర్నబ్, ద డిబేట్ విత్ అర్నబ్ గోస్వామి, నేషన్ వాంట్స్ టు నో పేర్లతో షోలు నడపటం అందరికీ తెలిసిందే. అర్నబ్ తండ్రి మనోరంజన్ గోస్వామి ఇండియన్ ఆర్మీలో పనిచేసి అనంతరం భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 1998 లోక్సభ ఎన్నికల్లో అస్సాంలోని గౌహతి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అర్నబ్ మేనమామ సిద్ధార్థ భట్టాచార్య గౌహతి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2015 వరకు అస్సాం బీజేపీ పెద్ద అర్నబ్ మేనమామ భట్టాచార్య కావటం విశేషం. అర్నబ్ తాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ తరపున అస్సాం అసెంబ్లీలో చాలా సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించారు.